హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు బేటే. ఇవాళ మనం నో ఇంటర్నెట్ ప్రాంక్ చేయబోతున్నాం ఎనిమి మీద. వాటి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. కానీ ఇలా ఎవరికైతే నో ఇంటర్నెట్ ప్రాంక్ అంటే ఏందో తెలియదు అంటే, ఇందులో ఇలా అయితే మనం ఏమి చేసేది ఉండదు. 4 రౌండ్స్ మనం ఎనిమికి ఇచ్చేసాలంటే అని చేతులు దెబ్బలు తినేసాలి. 4 రౌండ్స్ దెబ్బలు తిన్న తర్వాత 5th రౌండ్ నుంచి మనం గేమ్ ఆడడం స్టార్ట్ చేసి మనం బోయ కొట్టాలి. అట్లయితేనే మనం నో ఇంటర్నెట్ ప్రాంక్ సక్సెస్ అయినట్టు. ఏం చేస్తాను వేసాడు గ్లూ వాల్ మీద వేస్తాను. ఫ్రీజ్ గ్రాండెడ్ వేసాడు. ఏమైంది గాయస్, దగ్గరకు వస్తలేడు. కొడతాడా లేదా? రారా బాబు. ఏడు దగ్గర రాని భయపడుతుంది, మస్తు భయపడుతున్నాడు. వచ్చిండు అండ్ డ్రోన్ వచ్చి దాకింది, మనకి డ్యామేజ్ పడ్డది చూడ. వాడు నో బ్లాక్ ఆడుతున్నాడు గాయస్. నిజంగానే నోబ్ అనుకుంటా గాయస్. చూద్దాం ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో. 4 రౌండ్స్ అని చేతిలో దెబ్బలు తిన్న తర్వాత 5th రౌండ్ ఎట్లా ఆడుతున్నా చూడరు. అప్పటి నుంచి పోయి అయితే కొడతాయి నేను. వస్తుంది గాయస్, ఉరికి కూడా సీదా వస్తుండే ఇక్కడికి. మీదికి వెళ్తాను మళ్ళీ. కిందికి దిగురా బాబు, కిందికి దా. అగో MP5 తను కొడుతుంది. ఫ్రీజ్ గ్రెనేడేషన్ తాగింది. MP5 తను కొట్టేసిండు గాయస్. ఇట్లనే మనం ఇట్లనే టైంపాస్ చేస్తుంటాం. ఒక 4 రౌండ్స్ తర్వాత 5th రౌండ్ నుంచి కొట్టాలి. కొట్టగలుగుతానో లేదో భయం అవుతుంది మళ్ళా. ఇదే ఫస్ట్ వీడియో గైస్. లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కమెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. ఇంకొక కొత్త వీడియోలు వస్తుంటాయి ఇట్లనే ఇంట్రెస్టింగ్. గైస్ ఆడనే ఉన్నాడు. వచ్చాను గైస్, దగ్గరకు వచ్చేసిండు ఆల్మోస్ట్. ఇక్కడ మన దగ్గర రానికే భయపడుతుంది కదా మనం ఇక్కడ కొట్టగల అని. అంతే ఆడు ఫ్రీజర్ వేస్తాను మళ్ళా. ఈ ప్రాంక్ ఏంటంటే మనం ఏం మూమెంట్ ఉండొద్దు. 4 రౌండ్స్ దాకా మూమెంట్ ఉండొద్దు. మనం ఏమి బటన్స్ యూజ్ చేయకుండా ఉండాలి. దాని తర్వాత 5th రౌండ్ నుంచి ఇక మళ్ళీ మనం 5 రౌండ్స్ పోయేదాకా ఆడుతూ ఉండాలి. ఇప్పుడు ప్రాంక్ చేద్దామని చెప్పి నేను వీడియో షూట్ చేస్తున్నా కదా ఇందాక. ఒక వీడియోలో అయితే ఫస్ట్ రౌండ్ వాడు వచ్చి కొట్టిండో లేదో మళ్ళీ ఇక ఫస్ట్ రౌండ్ మనం కొట్టేసిన తర్వాత మాయమైపోయిండు. నేను షార్ట్స్లో వేస్తా చూడండి అని కొట్టిండు. ఫస్ట్ రౌండ్ కొట్టిన తర్వాత గేమ్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. నేనే మనతోనే ప్రాంక్ అయిపోయింది, మనం ప్రాంక్ చేద్దామంటే అనుకున్నా. ఆ వీడియో అయితే నేను షార్ట్స్లో వేస్తా. వీడిని అయితే ఇప్పుడు ఎట్లా కొడతా చూడరు. ఇప్పుడు 4 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఈ ప్రాంక్ చలో వీడి దాకా అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ గైస్. ఏం తీసుకుందాం? వీళ్ళ వెళ్ళగలు కాదు కానీ టైంపాస్ ట్రోగాన్ అయితే తీసుకొని వాడదాం. ఇంత జరొక నెగిటివ్ ఉంటుంది కదా గైస్. నేను ఏమన్నా సీదా వరకు కూడా వచ్చిన డ్యామేజ్ పడ్డది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్లాష్ అయిపోయింది గైస్. ఇక్కడ షాక్ అయినట్టుండు. వీడికి ఏం తెలియదు అంటానికి ఏమవుతుందో దానికి అర్థమవుతలేదేమో. కొత్త ప్లేయర్ లెక్కనే ఉన్నాడు గైస్. మనతోనే ప్రాంక్ ఆగాల, మనం చూసి ఆడదాం జరా. వచ్చేసాడు వేసాడు. ఆల్మోస్ట్ చంపేసాడు వేసాడు. జస్ట్ మిస్. అయిపోయింది. ఇంకా టూ రౌండ్స్ కొట్టిన. ఇంకొక 3 రౌండ్స్ కొడితే బోయా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ గేమ్ నేను మొబైల్లో ఆడుతున్నా. లొకేషన్ ఇచ్చేసిండు. ఇప్పుడు నేను ఈ గేమ్ అయితే మొబైల్లో ఆడుతున్నా కదా. మీరు ఒక 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిరంటే నేను పీసీలో ఆడదామని చూస్తున్నా. ఆడడం ఫస్ట్ టైం.
తెలియదు, ట్రై చేయాలి. అయిపోయింది వేసాడు. అయిపోయింది అయిపోయింది. చాలా జస్ట్ మిస్ వేసాడు, చంపేస్తుంటే నేను ఎందుకు ప్యాక్ వేసుకున్నా నాకే తెలియదు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎన్ని డెజర్ట్ ఈగల్తో పాటు M590 ఒకటి, SVD ఒకటి తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని హెడ్ షాట్ గన్సే. ఇంకా మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకో, నేను మా దోస్తులను పిలుస్తా, 1v1 మ్యాచెస్ ఆడతా. చెప్పు రే మీరు నాది ఎట్లుందో కమెంట్ పెట్టు. అరే నా మీద పడ్డది రో ఫ్లాష్ వేసిండా బాబు. తప్పించుకున్నా. సీడు బయటికి వస్తలేడు. బయటికి రారా బాబు, బయటికి రా. సీడు వస్తలేడు, ఇంకే హెడ్ షాట్ పడతలేదు. ఏం చేస్తాను వేసాడు దాచుకోనిడా. నేనే పోతా మీదికి. బాబు ఈడున్నాడు వేసాడు. పడ్డది. చలో బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.